అంతేగాని వాళ్ళు వేగ్గా ఏం చేయలేదు ఒకటి. సో దాని ఫర్దర్ చర్యలు ఏం తీసుకోవాలని చూడాలి. అలాగే ఇది ఒకవేళ తప్పు అనుకోండి, ఐపీఎస్ అధికారులు ఏం చేస్తారు, జనరల్ గా క్యాట్కో ఏదో అప్పీల్కి వెళ్తారు. అలా ఏమీ వెళ్ళలేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. సో వెళ్ళలేదు కాబట్టి కొంత వాళ్ళు అబద్ధ భావం అంటే వాళ్ళు కొంచెం తప్పు చేశారని వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఇంకా అలా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. ఏదేమైనా సరే తప్పు అయితే జరిగిందన్నది ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కదా, ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వీళ్ళు డిస్మిస్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ వాళ్ళకి రాజ్యాంగపరమైన ప్రొటెక్షన్స్ ఉన్నాయి. రాజ్యాంగంలో ఐపీఎస్ ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఎవరు పడితే అలాగా మనం డిస్మిస్ చేయడం లేదు. దానికి ఒక ఎంక్వైరీ కమిటీ ఉంటుంది, దానికి మళ్ళీ విధి విధానాలు ఉన్నాయి, దాని ప్రకారం చూసిస్తారు. దాని ప్రకారం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. లేకపోతే వాళ్ళని మొత్తం తొలగించవచ్చు. వేరే స్క్రాప్ ఇది అంటారు, ఆల్ ఇండియా సర్వీసెస్ కోడ్ సెక్షన్ 16/3 ఏదో ఉంది. దాని ప్రకారం 15 ఏళ్ళకి ఒకసారి రివ్యూ చేస్తారు పెర్ఫార్మెన్స్ అయితే. 15 ఏళ్ళకి ఒకసారి, అలాగే 25 ఏళ్ళకి ఒకసారి. ఈ 2 సార్లు రివ్యూ చేసినప్పుడు ఆయా సందర్భాల్లో ఈ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుంటే దాని ప్రకారం రిమూవ్ చేయొచ్చు. సో దానికి కొంత రాజ్యాంగపరమైన ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారం వాళ్ళు తొలగించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో అరెస్ట్ ఎందుకు జరగలేదు, ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళలేదు కదా అనేది కోర్టు వ్యాఖ్యానించిన మాట, ఎవరో చెప్పింది కాదు. చర్యలకు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు అనేది అదొక ఉంది కదా ప్రశ్న. అవును, కోర్టు ఇప్పుడు కాదు, 4-5 నెలల క్రితమే అప్పుడే విశాల్ గున్ని గారు వీళ్ళందరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది ఇద్దరికి CRLP 6640/2024 ఇది కాంతిరాణ టాటా గారు హైకోర్టు కిల్లర్. ఆయనకి యాంటిసిపేటరీ జస్టిస్ కృపాసాగర్ గారు ఇచ్చారు. సో ఇలాగా వాళ్ళందరికీ కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది. అప్పుడు కోర్టు కూడా అడిగింది, కృపాసాగర్ గారు జస్టిస్ కృపాసాగర్ గారు అడిగారు, మరి అదన ఏమనుకున్నా ఆయన ఎవరు రాలేదు కదా ఏంటి అని చెప్పేసి. మరి ఆయన వెళ్ళలేదు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, మరి ఏంటో మనకి తెలియదు. సో విచారణ జరుగుతుంది కదా, అందుకే ప్రభుత్వం కూడా తొందరపడి చర్యలు తీసుకోకూడదు అనుకుంటుందా, విచారణ జరిగినాక చేద్దాం అనుకుంటుందా మనం చూడవలసిన ఒక సమస్య ఏంటంటే నవీన్ గారు, ఒక డీజీపీ స్థాయి, డీజీపీ అంటే టాప్ మోస్ట్ బాస్ కదా, డీజీపీ ఇంటెలిజెన్స్, ఆ డీజీపీ స్థాయి అధికారే ఇటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే ఆ వ్యవస్థ అంతా కులిపోదు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ రోడ్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుని ఒక 50 రూపాయలు లంచం, 100 రూపాయలు లంచం అయితే అది కూడా నేరమే. ఎందుకంటే 3 సింహాలు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేవాడు ఇటువంటి వాటికి తల వంచేస్తే ఇంకా దానికి గౌరవం ఉంది. సో అటువంటి కానిస్టేబుల్ తప్పు అంటున్నప్పుడు మొత్తం వ్యవస్థలకే బాస్ అయిన డీజీపీ ఇంటెలిజెన్స్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి చేస్తారంటే వ్యవస్థ ఏ రకంగా కొల్లబడి చేశారు పైనుంచి కింద వరకు, టాప్ టు బాటం. దాని యొక్క పర్యవసానం ఈ రోజు మా ప్రభుత్వం 9 మాసాలు వచ్చినా దాని యొక్క పర్యవసానం కనబడుతుంది. ఎందుకని పరిస్థితి వచ్చిందంటే టాప్ నుంచి అలా కులిపోయింది కాబట్టి, దాన్ని ప్రక్షాళన చేయడానికి టైం పడుతుంది. ఇక చూడండి, బోరగడ్డ అని బిర్యానీలు తీపిస్తున్న బ్యాచ్ ఎవరు, వాసుదేవ రెడ్డికి రాజమండ్రి జైల్లో ఏసీలు పెట్టేస్తుంది ఎవరో, లేకపోతే వాళ్ళందరికీ పేరు నానికి సపర్లు, వాళ్ళ భార్యకి సపర్లు చేస్తుంది ఎవరో, చేస్తున్నారు. ఏంటంటే వ్యవస్థ పై నుంచి కింద వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అస్తవ్యస్త దానికి వ్యవస్థను కోపడి చేశారు. సో దాన్ని ప్రక్షాళన చేసుకుంటే మొత్తం తీసేయలేం కదా నవీన్ గారు, పై నుంచి కింద వరకు మొత్తం తీసేస్తే ఎవరుంటారు పనిచేయడానికి. సో ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ మధ్య ఈ యొక్క ఇబ్బంది ఉందని. అసలే మనకు కొరత ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ కొరత కూడా ఉంది, ఇంకా 15-20 మంది కావాలని చెప్పి అంటున్నారు. సో అందుకనే దీన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇబ్బంది అయితే ఉంది, ఏం కాదన్నో, దీన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయి చేయాలి. అలాగే జస్టిస్ రామకృష్ణ గారి విషయంలో కూడా ఇప్పుడు RRR గారి కేసు ఉంది సార్. RRR గారి మీద ఏ రకంగా సిఐడి కార్యాలయంలో ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి కొట్టారన్నది RRR గారు కేసు నమోదు చేయించి కొన్ని మాసాల తర్వాత ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు చేయరు అడిగిన తర్వాత కానీ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఏదో ఒక స్థాయికి వెళ్తుంది. అలాగే జస్టిస్ రామకృష్ణ గారి మీద కూడా చేసినటువంటి అక్రమ కేసులు, సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత అవినీతి తిన్నాడు, మెదిరెడ్డి తిన్నాడు, అది వేరే కేసులు. అసలు వీరి మీద చేసినటువంటి అక్రమ కేసుల మీద విచారణ అసలు ఎఫ్ఐఆర్ ఏమో నమోదు అయ్యిందా అవ్వలేదు నాకైతే తెలియదు. వీరి మీద చేసినటువంటి అక్రమ కేసులు లేకపోతే వేధింపులు, RRR గారు వేధిస్తే ఆయన సిఐడిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలా వీరేమో నమోదు చేశారలే నాకు తెలియదు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే నమోదు చేసి దాని మీద ముందుకెళ్ళాలి. లేకపోతే నమోదు చేసేసి ఉంటే ప్రభుత్వం ఎందుకు విచారణ చేయట్లేదు, దాని మీద ఎస్ఐటీ వేస్తారా, దాని మీద స్పందించాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. చూద్దాం రామకృష్ణ గారు ఎలా రెస్పాండ్ అవుతారు. రామకృష్ణ గారు చెప్పండి. నవీన్ గారు, రవికిరణ్ గారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒకటి చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పూర్తి ఆధారాలతో అన్ని పోలీస్ స్టేషన్ లోన ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్